హాయ్! వెల్కమ్ టు యూవీ టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే, బ్లూటూత్‌ని కనెక్ట్ చేయడం ఎలాగా మీ సిస్టమ్‌కి. మీ ల్యాప్‌టాప్‌కి గానీ, మీ డెస్క్‌టాప్‌కి గానీ. నేనైతే ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌లో ఉన్నాను. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి 4 వేస్ మీకు చెప్తాను. ఎట్లా ఓపెన్ చేయొచ్చనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రైట్ సైడ్ మీకు సౌండ్ ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూటూత్ ఐకాన్ కనబడుతుంది. దీని మీద రైట్ క్లిక్ కొట్టండి. సో, గో టు సెట్టింగ్స్. సో, ఇక్కడ బ్లూటూత్ అండ్ డివైసెస్ ఉంది. ఇక్కడ బ్లూటూత్ కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, స్టార్ట్ ఐకాన్ మీద రైట్ క్లిక్ కొడితే సెట్టింగ్స్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు బ్లూటూత్ డివైసెస్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు హోమ్లోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్ మెన్యూలోనే మీరు బ్లూటూత్ అండ్ డివైసెస్ అని మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్లో మీరు జస్ట్ టైప్ సెట్టింగ్స్ కదా, ఇక్కడ సెర్చ్ అయిపోయిన సెట్టింగ్స్ అని కొట్టినా సరే మళ్ళీ మీకు బ్లూటూత్ సెట్టింగ్స్ మళ్ళీ హోమ్ ఐకాన్కి వెళ్తుంది. మీరు జస్ట్ బ్లూటూత్ మీద క్లిక్ చేసుకొని బ్లూటూత్ అండ్ డివైసెస్, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రన్ విండో ఓపెన్ చేసి, రన్ విండో ఎలా ఓపెన్ చేయాలని క్వశ్చన్ ఉంటే హోల్డ్ డౌన్ ది విండోస్ కీ ఆన్ ది కీబోర్డ్ మీద విండోస్ కీ ఉంటుంది. దాన్ని హోల్డ్ డౌన్ చేసి ప్రెస్ ఆర్ అని కొట్టండి, ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టైప్ చేయాల్సిన కమెంట్ ఏంటంటే ఎంఎస్ హైఫన్ సెట్టింగ్స్ బ్లూటూత్ బ్లూటూత్, ఏం స్పేసెస్ ఉండవు. సో జస్ట్ నార్మల్గా టైప్ చేసి ఎంటర్ చేయండి. మళ్ళీ మీకు బ్లూటూత్ డివైసెస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇన్ని విధాలుగా మీరు బ్లూటూత్ సెట్టింగ్స్ ఓపెన్ చేయొచ్చు. ఈ 4 వేస్ కాకుండా మీకు ఏమైనా అనదర్ వే తెలిస్తే నాకు లీవ్ ఏ కమెంట్. ఇప్పుడు నేను మళ్ళీ బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. అక్కడ ఏమైనా డివైసెస్ ఉంటే ఏం చేయాలని, ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక డివైస్ ఉంది. యాడ్ చేయాలనుకుంటే యాడ్ అని కొడితే ఇది ఆటోమేటిక్గా యాడ్ డివైస్ అంటే ఇది ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది ఏమైనా డివైసెస్ ఉన్నాయని. బట్ బిఫోర్ యూ యాడ్ ఎనీథింగ్, మీరు యాడ్ చేసే ముందు మీరు కనెక్ట్ చేద్దాం అనుకున్న బ్లూటూత్ డివైస్ మాత్రం టర్న్ ఆన్ చేసి ఉండాలి, లేకపోతే అది కనపడదు. టర్న్ ఆన్ చేయకపోతే అది కనబడదు. నెక్స్ట్ దాని నేమ్ ఏమొస్తుందో చెక్ చేసుకొని కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒక 100 మీటర్ రేడియస్లోని ఎవరైనా బ్లూటూత్ ఉంటే, నాట్ ఎగ్జాక్ట్లీ 100 మీటర్స్, 50 మీటర్స్ ఉండి ఎవరైనా బ్లూటూత్ ఆన్ అయి ఉంటే అది ఆటోమేటిక్గా చూపించేస్తుంది. మనం కనెక్ట్ అనగానే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, ఇలా పర్టికులర్ పర్సన్ వాంటెడ్ టు ఆర్ పర్టికులర్ డివైస్ వాంటెడ్ టు యాడ్ యువర్ కనెక్ట్ టు యువర్ బ్లూటూత్ డివైస్ అని. వాళ్ళు కానీ యాక్సెప్ట్ కొడితే వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది, డిక్లైన్ కొడితే ఓకే. మీ పేరు వెళ్దు, మీ కంప్యూటర్ నేమ్ కానీ మీ ఫోన్ నేమ్ కానీ వెళ్తుంది మనం పక్క వాళ్ళ బ్లూటూత్ డివైస్ యాక్ట్ చేయాలనుకుంటే. ఇక్కడ రైట్ నౌ నేను ఇది హోమ్ థియేటర్ కనెక్ట్ అయి ఉన్నాను బ్లూటూత్ వైజ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్ టు రిమూవ్ డివైస్ అని వస్తుంది. ఐ కెన్ రిమూవ్ ఇట్. నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని అది ఆటోమేటిక్ దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోద్ది, అదే చెక్ చేసుకుంటుంది ఏవేవి అవైలబుల్ డివైసెస్ ఉన్నాయి. అంటే మీరు 10 డివైసెస్ పెట్టుకోండి పక్కన, అన్ని టర్న్ ఆన్ చేసి అన్నీ కూడా లిస్ట్ వైజ్ కనబడతాయి. లేదు ఒకటో రెండో ఉంటే ఆ రెండు కూడా కనబడతాయి, లేకపోతే 50 మీటర్ రేడియస్లో ఉన్నవి కూడా కనబడతాయి. ప్రతిదీ కనబడుతుంది, బట్ మీరు నేమ్ చేసుకొని మాత్రమే కనెక్ట్ చేయాలి. ఇది కనెక్ట్ చేసే విధానం ఇది. సపోజ్ మీకు ఏదో ఇష్యూ వచ్చింది, బ్లూటూత్ డివైస్ ఇష్యూ ఏదో, అప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తారు? విండోస్ అండ్ ఆర్, మళ్ళీ రన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ devmgmt.msc డివైస్ మేనేజ్మెంట్, దీని మీద ఒక వీడియో చేశాను, నా ఛానల్ అవైలబుల్లో ఉంది, దాన్ని చెక్ చేసుకోండి. ఇది డివైస్ మేనేజర్. ఈ దీంట్లో ఏముంటాయంటే మీ హార్డ్వేర్కి సంబంధించిన డ్రైవర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇక్కడ బ్లూటూత్ ఉంది కదా, బ్లూటూత్ మీకు చెక్ చేయగానే మన బ్లూటూత్ డివైసెస్ అన్నీ వస్తాయి కనెక్ట్ అయినవి అవిని. ఇప్పుడు నేను ఇంతకుముందు HT-R40 అనేది తీసాను కాబట్టి దాని డ్రైవర్స్ కనబడట్లేదు, లేకపోతే అది నేను రిమూవ్ చేస్తాను కాబట్టి కనబడట్లేదు, లేకపోతే అది కనబడుతుంది. దాన్ని ఎప్పుడైనా కనిపించకపోతే రైట్ క్లిక్ కొట్టి అప్డేట్ డ్రైవర్ అని కొట్టండి. అప్డేట్ డ్రైవర్ అని కొడితే ఇది ఆటోమేటిక్గా సెర్చ్ ఆటోమేటిక్లీ అని చెప్తే ది బెస్ట్ డ్రైవర్స్ ఫర్ యువర్ డివైస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని వస్తుంది. సపోజ్ ఇంకా పని చేయట్లేదు, అప్పుడు ఏం చేస్తారు? రైట్ క్లిక్ కొట్టి అన్ఇన్స్టాల్ చేసేసి రీస్టార్ట్ చేస్తే
మళ్ళీ ఇక్కడికి వచ్చి సేమ్ డివైస్ మేనేజ్మెంట్కి వచ్చి అప్డేట్ డ్రైవర్ అని కొడితే అయిపోతుంది. బట్ మీరు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రం రీస్టార్ట్ చేయాలి కంప్యూటర్ని. రీస్టార్ట్ చేయకపోతే మళ్ళీ ఇట్ డజంట్ వర్క్. సో యూ నీడ్ టు రీస్టార్ట్ యువర్ కంప్యూటర్. ఇది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసే విధానం అదిని. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు కమెంట్లో పెట్టండి. నేను తప్పకుండా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్మాల్ వీడియో. థ్యాంక్ యూ. Welcome to UV Tech Info.